త్వరగా పోనీరా. ఎలా అయినా ఆయన్ని మనం కాపాడాలి. రిపోర్ట్స్ తో మనం ఆయన్ని కమిటీ ముందు నించోబెట్టాలి కేడి. అప్పుడే బ్లాస్ట్ లో చనిపోయిన వాళ్ళకి మనం న్యాయం చేయగలం కేడి. సెక్యూరిటీ టీంలో ఉన్న ఇంకొక ఆఫీసర్కి ట్రై చేయకపోయావా? కాల్ లిఫ్ట్ చేయట్లేదు. మనం గెస్ట్ హౌస్ కి వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది? 5 minutes. గుడ్ మార్నింగ్ మేడం. ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేదేంటి? సారీ మేడం, సైలెంట్ లో ఉంది. ఈ చుట్టుపక్కల ఎవరైనా అనుమానాస్పదంగా కనిపించారా? కొత్త వాళ్ళు గాని? లేదు సార్, అలా ఎవరు కనిపించలేదు. సార్ని కలవాలి, మేము వచ్చామని చెప్పు. సార్ ఇక్కడ లేదు. లేరా? ఎక్కడికి వెళ్ళారు? వాకింగ్ కి పక్కనే ఉన్న పార్క్ కి వెళ్ళారు. వాట్ వాట్ ఏంటి? ఆయన్ని ఒంటరిగా ఎక్కడికి పంపించొద్దని మీకు చెప్పాం కదా. సార్ తో పాటు 2 సెక్యూరిటీ వెళ్ళారు. రోజు ఇదే టైంకి వాకింగ్ వెళ్తారు మేడం. అయితే మీనన్ ఖచ్చితంగా సార్ రొటీన్ తెలుసుకుని ఉండుంటాడు కేడి. మీనన్ అటాక్ చేయడానికి పార్క్ పర్ఫెక్ట్ ప్లేస్. సార్ వెళ్ళి ఎంతసేపు అయింది? 20 minutes అయింది మేడం. 20 minutes. కిట్టి కారెక్కు. కౌశికి తొందరగా పోనివ్వు. ముందు బండితే. అలాగేనా? అయ్యో ఏమండి, ఏం జరిగింది? లోపల గన్ ఫైర్ జరిగింది మేడం. ఒక్కరిని చంపేశారు. వాళ్ళు ఇటు వెళ్ళారు కారేసుకుని. రమ్య. ఎస్ మ్యామ్. ఈ 2 సీసీ కెమెరా ఫుటేజ్ చూపించు. ఓకే మ్యామ్. జడి ఎవరూ దొరకలేదు. రమకాంత్ గారు. ఓ షట్. జడి హీస్ డెడ్. సార్ కూడా చనిపోయారు. నువ్వు గెస్ట్ హౌస్ కి కాల్ చేసి రిపోర్ట్ ని సేఫ్ గా ఉంచమని చెప్పు. అలాగే సాధు సార్ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వకేడి. ఓకే జడి. సార్, ఆఫీసర్, రమాకాంత్ గారి మీద అటాక్ జరిగింది. ఆయన చనిపోయారు. ఏంటి సార్, ఏం మాట్లాడుతున్నారు? మీనన్ మనుషులు రిపోర్ట్ కోసం గెస్ట్ హౌస్కి వచ్చే ఛాన్స్ ఉంది. మీరు వెంటనే రిపోర్ట్ తీసుకుని లాక్ చేసుకోండి. మా టీం వచ్చి మిమ్మల్ని ఆఫీస్కి తీసుకెళ్తారు. ఓకే సార్. ఆయన కష్టపడి తయారు చేసిన రిపోర్ట్ని మనం కాపాడలేకపోయాం. ఇప్పుడు పై అధికారులకి ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. ప్రతిసారి మీనన్ మనకంటే 2 అడుగులు ముందు ఎలా ఉండగలుగుతున్నాడో
నాకు అర్థం కావట్లేదు. ఇలానే మీనన్ చేతిలో మనం ఓడిపోతూ ఉంటే మన మీద డిపార్ట్మెంట్కి నమ్మకం పోతుంది. ఆ రోజు మాత్రం ఎప్పటికీ రాదు సార్. మీనన్ మాత్రం మన నుంచి తప్పించుకోలేదు సార్. వీడు నా ఫ్రెండ్ జేడి. నేను అడిగానని వీడి కేసు టేకప్ చేశాడు. హా, నా మనుషుల్ని మీనన్ చంపుకుంటూ పోతున్నా చూస్తూ ఉండడం తప్ప నేనేం చెయ్యలేకపోతున్నాను. కనీసం ఒక్క కేసు కూడా స్ట్రాంగ్ గా బిల్డప్ చేయలేకపోతున్నాం. సార్, మినిస్టర్ గారి మర్డర్ కేసులో మీనన్ని మనం అరెస్ట్ చేయలేకపోవచ్చు, కానీ రమాకాంత్ గారిని చంపినందుకు మనం మీనన్ని అరెస్ట్ చేయొచ్చు సార్. ఎలా జేడి? విట్నెస్ లేవు, ప్రూఫ్లు లేవు. ఆ రెండు ఉన్నాయి సార్. మేమిందాక బయట సీసీ కెమెరా ఫుటేజ్ చూసినప్పుడు మీనన్ కౌశిక్ వదిన వాళ్ళ ఫ్యామిలీని షూట్ చేయాలనుకున్నాడు. మర్డర్ చేయడానికి వచ్చిన మీనన్ ఏ సంబంధం లేని కౌశిక్ వదిన్ని షూట్ చేయబోయాడంటే దానికి కారణం వదిన మీనన్ మర్డర్ చేయడం చూసుండాలి, లేదా మీననే మర్డర్ చేశాడన్న సాక్ష్యం వదిన్ దగ్గర ఉండుండాలి. గుడ్ లీడ్ జేడి. వెంటనే వెళ్ళి మీనన్ ఎందుకు కౌశిక్ని చంపాలనుకున్నాడో కనుక్కోండి. ఓకే సార్. పోలీస్ ఆఫీసర్స్ లా కాకుండా నార్మల్ గా వెళ్తాం సార్. అప్పుడే విషయం ఏంటో తెలుస్తుంది. ఓకే, ఫార్మాలిటీస్ నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి. ఓకే సార్. జై హింద్ సార్. జై హింద్.